హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా, నల్ల ఆడొద్దు. ఇక్కడనేమో క్యాబేజీ కర్రీ అయితే వేస్తున్నా. క్యాబేజీ కర్రీలోకి పచ్చిమిర్చి, నువ్వులు అయితే తీసుకున్నాను అనమాట. నువ్వులు కొంచెం వేయించాలి. వేయించి పచ్చిమిర్చి, నువ్వులు, కరివేపాకు, ఉప్పు ఈ 4 అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. క్యాబేజీలో డైరెక్ట్ వేసేయాలి. క్యాబేజీ కొంచెం ఫ్రై అయినాక అయితే వేసేయాలన్నమాట. ఓకేనా, బాగుంటుంది ఇట్లా వేస్తే. ఇప్పుడైతే ఇట్లా వేస్తున్నా. ఊకే కారంతో కాకుండా పచ్చిమిర్చితో అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడనేమో అన్నం అవుతుంది. మా బిట్టు అన్నం అంటుండు, అందుకే వంట అయితే వేస్తున్నా ఇప్పుడు నేను. ఓకేనా ఫ్రెండ్స్, మా చిన్ను అయితే స్కూల్ నుంచి వచ్చిండు, పడుకోబెట్టేసిన. మా చిన్ను పడుకున్నాడు, మా బిట్టు అయితే పడుకోలేదు. అన్నం అంటుండు అన్నమాట. అందుకోసం అనేసి వంట అనేది అయితే ఫినిష్ అయితే వేస్తున్నా. ఫస్ట్ కర్రీ క్యాబేజీ అయితే కట్ చేసి పెట్టేసిన. ఇవైతే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈరోజు అయితే సామాన్ అయితే ఏం తీయలేదు, సంచిలో అట్లనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ వీలు ఉంటే తీస్తా ఈరోజు, లేకపోతే రేపు తీస్తాను అనమాట. రేపు మా చిన్నుకి అయితే స్కూల్ లేదు. రేపు ఇండిపెండెన్స్ డే, రేపైతే స్కూల్ లేదన్నమాట. ఓకేనా, వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదైతే మిక్సీ పట్టేసిన. పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు, కొంచెం ఉప్పు అన్నమాట. కూరలకు సరిపడా ఉప్పు అన్నమాట. ఇందులో అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కొంచెం జీలకర్ర, పసుపు, నూనె, క్యాబేజ్ ఇవైతే కొంచెం ఉడికినాక, నూనెలో అయితే ఉడికినాక అప్పుడు ఆ పేస్ట్ అనేది అయితే ఇందులో వేసుకోవాలి. ఓకేనా, అన్నం అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, కొన్ని అయితే పల్లీలు వేయించిన వట్టిగా తినడానికి, కొన్ని అయితే వేయించిన అన్నమాట. కొంచెం చల్లగా అయితే అని పక్కకైతే పెట్టేసిన. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా అయితే వేయించేసిన. ఓకేనా, ఇప్పుడైతే కర్రీ అవుతుంది. ఈ పేస్ట్ అనేది అయితే అందులో వేసేయాలి. బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే పేస్ట్ అయితే వేసేసిన. ఓకేనా, ఇదైతే చిన్న మంట మీద అయితే ఉడికించుకోవాలి. ఓకేనా, ఇది ఉడికినాక అయితే ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఏం లేదు, మంచిగా ఉంటుంది. ఇట్లయితే ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, నువ్వులు వేస్తే మాత్రం బాగా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఏ కర్రీ నువ్వులు వేసినా బాగుంటుంది అన్నమాట. ఓకేనా, ఇది మొత్తం కంప్లీట్ అయినాక వీడియో అనేది కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా, హలో ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, ఫ్రై లాగా అయితే చేసేయాలి. అంటే వాటర్ ఉండొద్దు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా బిట్టుకు అన్నం వేసేసిన, తినిపిస్తున్నాను అన్నమాట. ఓకేనా, ఘాటు వస్తుంది. క్యాబేజీ, పచ్చికారం, నువ్వుల పొడి అన్నమాట. ఓకేనా, వండేసిన క్యాబేజీ, పచ్చికారం. ఓకేనా ఫ్రెండ్స్, మా బిడ్డకైతే అన్నం వేసేసిన. ఓకేనా ఫ్రెండ్స్, మా చిన్నకైతే తినిపించాలి. లేచినాకైతే తినిపిస్తా. ఓకేనా, నేను కూడా కొంచెం అయితే తినేస్తా. ఓకేనా, హలో ఫ్రెండ్స్, మా బిడ్డ అయితే అన్నం తింటుండు, ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. చాలాసేపు అవుతుంది మా బిడ్డకు తినిపిస్తూనే నేను కూడా తినేసిన అనమాట. మా చిన్న అయితే ఇంకా లేవలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కర్రీ నచ్చినట్టయితే మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకోండి. రోటీలోకి, రైస్లోకి అయినా బాగుంటుంది. ఓకేనా, బాగుంటుంది. నువ్వులు వేస్తాం కాబట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు బిడ్డ. అన్నం అన్నం అంతా అట్లా నోట్లోనే పెట్టేసుకుంటారు పిల్లలతోటి. మస్తు ఇబ్బంది అన్నమాట. వీళ్ళు పెద్ద ఎప్పుడవుతారో, ఎప్పుడు వాళ్ళంతలో వాళ్ళు తింటారో అప్పుడు మనకి టెన్షన్ అనేది పోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మా చిన్న లేచినాకైతే మా చిన్నకైతే తినిపించాలి అన్నం. ఓకేనా ఫ్రెండ్స్, ఒకరికి కంప్లీట్ అయిపోతే ఒకరికి తినిపించాలన్నమాట. అట్లా ఉంటుంది అన్నమాట పిల్లలు ఉంటే మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ. బాయ్. క్లిక్ చేయి, నువ్వు క్లిక్ చేయి. ఆఫ్ చేయి, వీడియో ఆఫ్ చేయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.